చేయండి తేజబాబు. సరసు, నాకు ఇందుకు కొంచెం పనుంది, ఒకసారి రావా? ఆగండి రాహుల్ బాబు, పెద్దయ్య గారితో మాట్లాడేకొస్తాను. ఈ విషయం పెద్దయ్య గారికి నేనే చెప్పాలి, చాలా సంతోషిస్తారు. హలో తాతయ్య, నేను తేజాని. ఈ తాతయ్యనేవాడు ఒకడు ఉన్నాడని చేశావా, లేక ఎవరికో చేయబోయి నాకు చేశావా? అబ్బా, అలా అంటారేంటి తాతయ్య? మీతో మాట్లాడదామనే చేశాను. నాతో మాట్లాడటానికి కాదులేరా, సరసు మాట్లాడతానంటే చేసుంటావు. లేదు తాతయ్య, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని చేశాను. ఏమిటది? ఇదిగో సరసు నా పక్కనే ఉంది, సరసునే చెప్తుంది, మాట్లాడండి. బాగున్నారా పెద్దయ్య గారు? అక్కడ నా కొడుకు అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఇక్కడ నేనెలా బాగుంటాను సరసు? నా కొడుకే కళ్ళల్లో కదలాడుతున్నాడమ్మా, ఏమీ తోచటం లేదు. కళ్ళు తెరిచినా మూసినా వాడే గుర్తొస్తున్నాడు. మనసంతా ఏదోలా ఉందమ్మా. మీరు మీ కొడుకు గురించి ఇంక బాధపడాల్సిన అవసరం లేదు పెద్దయ్య గారు. మీరు స్వయంగా ఇక్కడికే వచ్చేసి అరుణ్ బాబు గారిని చూడొచ్చు. రండి పెద్దయ్య గారు. ఏం మాట్లాడుతున్నావు సరసు? పెద్దయ్య, అది నేను చెప్తాను. తాతయ్య, అవును, మీరిక్కడికి హ్యాపీగా రావచ్చు. మీరిక్కడికి రావడానికి శాంభవిని ఒప్పుకుంది తాతయ్య. మిమ్మల్ని పిలిపించమని శాంభవి పిన్నే స్వయంగా చెప్పింది. ఇదంతా సరస్వే చేసింది తాతయ్య. నిజం పెద్దయ్య గారు, శాంభవి అమ్మగారే మీకు కబురు పెట్టమని చెప్పారు. నిజమా సరసు? నేను మీతో అబద్ధం చెప్తానా? నువ్వు చెప్తున్నావు కాబట్టి నమ్ముతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది సరసు. నువ్వు నాకు చేసిన ఈ సహాయానికి నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదమ్మా. అవే మాటలు పెద్దయ్య గారు. నేను మీ గురించి ఏం ఆలోచించినా ఏం చేసినా అది నా బాధ్యత అవుతుంది తప్ప గొప్ప పనేం కాదు పెద్దయ్య. మీరు ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరండి. సరేనమ్మా, ఇప్పుడే బయలుదేరుతున్నాను. పెద్దయ్య, చిన్ని ఎలా ఉంది? బాగుందమ్మా. చిన్నిని కూడా నా వెంట తీసుకురమ్మంటావా? వద్దు పెద్దయ్య, చిన్నిని ఇక్కడికి తీసుకురావడానికి ఇంకా సమయం పడుతుంది. ఆ సమయం వచ్చినప్పుడు నేనే మీకు చెప్తాను, అప్పుడు తీసుకొద్దురు గాని. ఇప్పుడు మీరు మాత్రమే రండి. సరేనమ్మా, ఇప్పుడే బయలుదేరుతున్నాను. పెద్దయ్య గారు ఇప్పుడే బయలుదేరి వస్తానని చెప్పారు. మేం చేయలేంది నువ్వు చేశావు. థ్యాంక్ యూ సరస్సు. మీ తాతయ్య గారు వస్తున్నారు. మీకు సంతోషమే కదా రాహుల్ బాబు? నువ్విక్కడ ఉండడమే నాకు ప్రాబ్లం అనుకుంటే ఆయన నాకు మరో ప్రాబ్లం. తాతయ్య వస్తే ఏమంటాడో అని టెన్షన్ పడ్డం తప్ప సంతోషించడానికి ఏముంది? మాట్లాడేంటి రాహుల్ బాబు? నాకు అర్జెంటుగా నీతో పనుంది, నువ్వు రా చెప్తాను. రాహుల్ బాబు గారికి నాతో ఏం పని? తర్వాత ఆలోచిద్దు గానీ టైం లేదు, రా. చెప్పండి లాయర్ గారు. నమస్తే మేడం. నమస్తే లాయర్ గారు. ఎంతవరకు వచ్చాయి మీ ట్రయల్స్? ఎవరినో సాక్ష్యం సంపాదిస్తాను, ఆ జగన్నాథానికి శిక్ష పడేలా చేస్తాను అని చెప్పారు. ఏమైంది? ఆ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను మేడం. అంటే ఏదైనా ప్రోగ్రెస్ అనుకోవచ్చా? అవును మేడం, అరుణ్ ప్రసాద్ గారికి యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో ఆ ఊరికి సంబంధించిన ఓ సాక్షిని సంపాదించాను. అతని చేత దొంగ సాక్ష్యం చెప్పించి ఆ జగన్నాథానికి లైఫ్ టైం శిక్ష పడేటట్టు కేసు ఫైల్ చేయడానికి అంతా రెడీ చేశాను మేడం. గుడ్.
ఆ సాక్ష్యం చెప్పే వ్యక్తి ఇప్పుడెక్కడున్నాడు లాయర్ గారు? అతన్ని ఈ హోటల్కి రప్పించాను మేడం, ఇక్కడే ఉన్నాడు. వెరీ గుడ్. నేను అతనితో ఒకసారి మాట్లాడాలి. షూర్ మేడం, మీరు ఇక్కడికి రాగలరా? ఎక్కడికి రావాలి? మార్తలి ఊర్వశి హోటల్ మేడం. హాఫ్ అన్ అవర్లో మీరు చెప్పిన ప్లేస్కి వస్తాను. ఓకే మేడం. దీంతో ఆ జగన్నాథం పని ఫినిష్ అయిపోయినట్టే. నాతో పనేంటి రాహుల్ బాబు? ఇప్పుడు మనం అర్జెంటుగా ఒక ప్లేస్కి వెళ్ళాలి. పిలేసా? పిలేస్ అంటే? అదే బయటికి. బయటికా? అవును. నేను ఎక్కడికి రావడం కుదరదు. అరుణ్ బాబు గారిని చూసుకోవాలి. నువ్వు అక్కడేమీ గంటలు గంటలు ఉండక్కర్లేదు, మళ్ళీ వెంటనే వచ్చేద్దాం. ఏంటి ఆలోచిస్తున్నావు? త్వరగా వచ్చేస్తావని చెప్తున్నాను కదా. సరే గాని ఎప్పుడూ లేంది ఉన్నట్టుండి బయటికి వెళ్దామంటున్నారేంటి? తొందరగా వెళ్ళాలంటున్నారు. దేనికోసం? అమ్మో, చదువులేని పల్లెటూరు బయటికి మీటింగు అది ఇది అని చెప్తే నువ్వు కంగారు పడతావేమో. ఎందుకో చెప్పకుండా తీసుకెళ్లడమే కరెక్ట్. చెప్పండి రాహుల్ బాబు, దేనికోసం నన్ను తీసుకెళ్తున్నారు? అదేం లేదు సరసు, మన పెళ్ళైన దగ్గర నుంచి నిన్ను అసలు బయటికి ఎక్కడికి తీసుకెళ్ళలేదు కదా, అందుకని నిన్ను బయటికి తీసుకెళ్దామని అనుకున్నాను. கடல் தீரம் கோ హ్యాపీయేనా? మరి నేను మీతో రావడం ఎవరైనా చూస్తే బాగోదు కదా. అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడకు. మీరు చూసుకుంటానంటున్నారు కాబట్టి నాకేం భయం లేదు. నువ్వు కొంచెం త్వరగా రెడీ అవ్వు, నేను ఇప్పుడే వస్తాను. రాహుల్ బాబు నన్ను బయటికి తీసుకెళ్తున్నారు అంటే నన్ను ఆయన భారీగా అంగీకరిస్తున్నారేమో. పెళ్ళైన తర్వాత తీసుకెళ్లలేదు అన్నారంటే నేను తన భార్యనని ఒప్పుకున్నట్టే కదా. పెద్దయ్య గారి ఇంటికి రావడానికి శాంభవి అమ్మగారు ఒప్పుకోవడం, రాహుల్ బాబులో మార్పు రావడం, ఇవన్నీ చూస్తుంటే నాకు మంచి రోజులు వచ్చాయనిపిస్తుంది. రాహుల్ బాబు త్వరగా తయారవమన్నారు. అమ్మకేం చెప్పినా హామీలిస్తాదే తప్ప ఏ పని జరగట్లేదు. ఈ విషయం అమ్మకి చెప్పడం కన్నా ఈయన్ని అడిగి తెలుసుకోవడమే మంచిది. ఏవండి ఏవండి, అంతలాగక్కర్లేదు గాని ఏదో అడగడానికి వచ్చావని అర్థమైంది, చెప్పు. ఈ ఈ షర్టు మీకు చాలా బాగుంది. ఆహా, థ్యాంక్స్. అసలు మీ స్మైల్ ఎంత బాగుంటుందో మీకు తెలుసా? బిస్కెట్లు వేయక్కర్లేదు, ఏం అడగాలనుకున్నావో చెప్పు. మీతో ప్రేమగా మాట్లాడడం కూడా బిస్కెట్ వేయడమేనా? నాకు మీరంటే ఎంత
ఎంత ఇష్టమో తెలుసా? ఈ రేంజ్లో సోపేస్తుందంటే ఏదో ఉందన్నమాట. ఏమండి, వర్క్ చేసుకుంటున్నట్టున్నారు. నేనేమైనా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానా? చేస్తున్నావు కదా, మళ్ళీ చేస్తున్నానా అని అడగడం దేనికి? పని చేసుకోవడానికి మంచి మూడ్ ఉంటుంది. స్ట్రాంగ్ కాఫీ చేసివనా? నా కోసం మరీ అంత శ్రమ పడక్కర్లేదులే. ఏమండి, ఇందాక మీరు ఆ బుజ్జమ్మ అంత సీక్రెట్ గా ఏం మాట్లాడుకున్నారండి? ఓహో, నా మీద ప్రేమ చూపించిందంతా ఈ విషయం అడగడానికేనా? ఏదో కాజువల్ గా అడిగానులేండి. కాజల్ సమంత కాదు, క్యాజువల్. ఇంకా నయం, కాజు అనలేదు. సంతోషం. అబ్బా, మీరు జోక్ లేకండి. అయినా ఇంతకీ మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారు? ఇది ఇంత పట్టి పట్టి అడుగుతుందంటే నేను సరస్సు తాతయ్య గురించి మాట్లాడడం వినేసిందా ఏంటి? అది నువ్వు విన్నావా? వింటే ఎందుకు అడుగుతానండి? వినలేదు, జస్ట్ చూసాను అంతే. బ్రతికించో. వినుంటే వెంటనే మ్యామ్కి చెప్పి పెంట పెంట చేసుండేదానివి. ఏమీ లేదు, ఏదో అడిగింది ఏదో చెప్పానంతే. అయినా నీకెందుకు? ఈయన నా దగ్గర ఏదో దాస్తున్నారు. నా దగ్గర మీకు అంత సీక్రెట్ ఏంటండి? చెప్పొచ్చు కదండి. ఓ గాడ్, ఏం చెప్పాలి? ఆ విషయం ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ కాలేదు. నిజమేంటో తెలియగానే ఇంట్లో వాళ్ళందరికీ సాక్ష్యాలతో సహా చెప్తానని చెప్పాను. ఆ విషయం ఏంటో త్వరలోనే తెలుస్తుంది. ఓలమ్మో ఓలమ్మో, సాక్ష్యాలు ఆధారాలు అంటున్నారేటి? అమ్మో, నా డూప్లికేట్ సర్టిఫికెట్ గురించి అయి ఉంటది. త్వరలో తేలుస్తానంటున్నారంటే ఖచ్చితంగా నా గురించి అయి ఉంటది. నా గురించి తెలిస్తే ఆవిడ పేరు మీద స్కూల్ పర్మిషన్స్ అప్లై చేశాం కదా, ఆవిడ సర్టిఫికెట్స్ అన్ని ఫేక్ అట. మేడం, ఈ ఒక్కసారికి క్షమించండి మేడం. మేడం మేడం ప్లీజ్ మేడం. ఓలమ్మో ఓలమ్మో, ఇప్పుడు నేనేటి చేసేదిరా దేవుడో? ఈ ఈసీ వేటు ఆ బుజ్జమ్మని అడగాలి. అమ్మో, వాళ్ళు సరస్సుని నా భార్య అంటే నమ్ముతారా? ఎవ్వరూ నమ్మరు. సరస్సు గెటప్ మార్చాలి. ఇప్పటికిప్పుడు ఎలా మార్చాలి? సారీ చెప్తారేంది రాహుల్ బాబు? నేను మీ భార్యనే కదా. అవుననుకో, కానీ బట్టలు మార్చుకున్నప్పుడు రావడం తప్పే కదా. పారే వాళ్ళు వస్తే తప్పవుతుంది, మీరు కాబట్టి పర్వాలేదు. నిజమైన పెళ్ళాలన్నా ఫీల్ అయిపోతుందేంటి? మొదటిసారి మీతో వస్తున్నాను కదా అని ఈ చీర కట్టుకుంటున్నాను. మీకు ఈ చీర నచ్చిందా? చండాలంగా ఉంది. బాగుంది సరసు, కానీ
ఈసారి మరోసారి ఎప్పుడైనా కట్టుకుంది కానీ నీకోసం ఒక డ్రెస్ తీసుకొచ్చాను. డ్రెస్సా? ఇటు తిరగండి. వద్దులే, బాగుండదు. ఇప్పుడు తిరగండి. బాగుండదు సరసు. నేను బాగుండనా? మీరు చూడడం బాగుండదా? నేను చూడడం బాగుండదు. పర్వాలేదు, ఇప్పుడు చూడొచ్చు. సరసు, ఈ డ్రెస్ వేసుకో. నేను ఇలాంటివి వేసుకోను రాహుల్ బాబు. అంటే ఇది మీరు నాకు మొదటిసారి ఇస్తున్న బహుమతి కదా. కానీ ఇదిగో, మన ఇద్దరిని ఒకే గదిలో చూసారంటే ఇంట్లో పెద్ద రచ్చ అయిపోతుంది. నేనున్నాను చెప్పుకో, నేను దాక్కుంటాను, తర్వాత తలుపి. ఎవరో కొత్త మనిషిని చూస్తున్నట్టు అలా చూస్తున్నావేంటి? అదే లేదు. నేను లోపలికి రాకూడదని అడ్డంగా నించున్నావా? రండి. ఏంటి బుజ్జమ్మ, ఎక్కడికన్నా వెళ్తున్నావా? మాటలు రానట్టు అలా చూస్తున్నావేంటి బుజ్జమ్మ? తీరిగ్గా కూర్చుందంటే ఎప్పుడు వెళ్తుందో ఏమో. ఇక్కడ ఈ డ్రెస్ నలిగిపోతుంది. లోపలున్న రాహుల్ బాబు బయటికి రాలేక ఇబ్బంది పడతారు. ఏదో ఆఫీసర్ని చూసిన అటెండర్ లాగా అలా టెన్షన్ పడుతున్నావేంటి బుజ్జమ్మ? ఏం లేదే, మామూలుగానే ఉన్నానే. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో నాకు తెలీదు, కానీ నిన్ను చూస్తే నాకు ఇంకో చెల్లెల్ని చూస్తున్నట్టు అనిపిస్తోంది బుజ్జమ్మ. నువ్వంటే నాకు అంత ఇష్టం. నేను కూడా ఈ ఇంటికి కోడల్నే అవుతాను కాబట్టి నిజంగానే నేను మీకు చెల్లెల వరిసే అవుతాను వనజమ్మ. నువ్వు రాకముందు ఈ ఇల్లు చాలా అందంగా ఉండేది. నువ్వొచ్చాక ఆ అందానికి మెరుగులు దిద్దినట్టు ఇంకా కళ్ళు పెరిగిపోయింది బుజ్జమ్మ. బా, వదిన ఈ టైంలో వచ్చి సరస్సుని పొగుడుతూ కాలక్షేపం చేస్తుందేంటి? అక్కడికి వెళ్ళడానికి టైం అవుతుంది. ఇంకెంతసేపు ఉంటుందో? వచ్చిన దగ్గర నుంచి నేను మాట్లాడుతున్నానే తప్ప నువ్వేమీ మాట్లాడటమేంటి? మీరెందుకు వచ్చారో తెలీదు. నాతో ఏదైనా పనుందా వనజమ్మ? నీతో పనేమీ లేదు, కానీ నిన్ను ఒక చిన్న విషయం అడుగుదామని వచ్చాను. ఏంటమ్మా? తేజ బాబు నా గురించి నీకేమైనా చెప్పారా? తేజ బాబు మీ గురించి నాకెందుకు చెప్తాడమ్మా? చెప్పడనుకో, కానీ ఈ విషయం ఎవరికి తెలియనివ్వకూడదని నీకు చెప్పడం నేను విన్నాను.
ఎవరికీ తెలియకూడదని చెప్పిన ఆ విషయం నా గురించేనా? అదేం కాదమ్మా. అది కాకపోతే మరి ఇంకేంటి? తేజబాబేమో ఎవరికి చెప్పొద్దన్నారు. ఇప్పుడు వనజమ్మకు చెప్తే ఏమవుతుందో ఏమో. సమయం వచ్చినప్పుడు అందరి ముందు సాక్ష్యాలతో చెప్తానన్నారు. నేను అది కూడా విన్నాను. తేజ నీకేం చెప్పారు? నువ్వు తేజకి ఏం చెప్పావు? తేజబాబు ఎవరికి చెప్పొద్దనే చెప్పారు. నేనేం చెప్పలేనమ్మా. అంటే నేను అడిగినా కూడా చెప్పవన్నమాట.